హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఆసనము వికట భుజపీఠాసనము. భుజపీఠాసనము భుజాలపై కష్టంగా ఉంటుంది అని అంటాము, అందుకే దీనిని భుజపీఠాసనం అని అన్నాము. ఈ ఆసనము బ్యాలెన్సింగ్ ఆసనము. ఇక్కడ సాధారణంగా వెనకాల పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఇక్కడ మనము బ్యాలెన్స్ చేసినట్టయితే మన పొట్ట కండరాలకి, చేతులకి, భుజాలకి చాలా దృఢంగా బలంగా ప్రభావం పడి అవన్నీ దృఢంగా బలంగా తయారవుతాయి. ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము బద్ధకోణాసనం చేస్తున్నాము. ప్రతి ఆసనానికి లేదా దాదాపు అన్ని ఆసనాలకి మనము బద్ధకోణాసనాన్ని వార్మప్గా వాడుతూ ఉంటాము. ఎందుకు వాడుతూ ఉంటాము? బద్ధకోణాసనం ఆసనం అలాంటిది. ఈ యొక్క ఆసనము చేయడం వలన నడుము, తొడలు, కాళ్ళు బాగా వార్మప్ అయిపోతాయి. ఇంత బాగా మనకు వార్మప్ చేసే ఆసనము వేరేదేదీ లేదు. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళు, అలానే అన్ని సమస్యలు ఉన్న వాళ్ళు బద్ధకోణాసనము చాలా ఈజీగా చేయగలుగుతారు. అందు గురించి కూడా దీన్ని అన్ని యోగా ఆసనాలలో వార్మప్గా మనము వాడుతూ ఉంటాము. ఈ విధంగా కొంత సమయం పాటు బద్ధకోణాసనం చేసిన తర్వాత మనము మాలాసనంలో కూర్చోవాలి. పాదాలని ఈ విధంగా దూరంగా చేయండి. అలా చేసి వెయిట్ని ముందుకు షిఫ్ట్ చేస్తూ ఇలా మాలాసనంలో కూర్చుందాము. మాలాసనంలో చేతులని నమస్కారంలో పెట్టవచ్చు, లేదా ఈ విధంగా ఇంటర్లాక్ చేసి కిందికి చేయవచ్చు. భుజాలని దూరంగా చేయండి. ఛాతిని బాగా ఓపెన్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొన్ని నిమిషాల పాటు అలానే ఉండాలి. ఎందుకండి? మన తొడలకు బాగా ఎక్స్టెండ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ వీపుని నిటారుగా చేస్తూ ఈ విధంగా మనము ఆసనంలో ఉండాలి. దాని తర్వాత కాళ్ళని ఈ విధంగా కుడి నుంచి ఎడమకి, ఎడమకి కుడి నుంచి చేస్తూ ఉండండి. దీని తర్వాత చేతులని ఈ విధంగా కింద పెడతాము. కింద పెట్టి పృష్ఠభాగాలు పైకి వచ్చేలాగా చూడాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. పృష్ఠభాగాలని బాగా పైకి లేపండి. కిందికి వచ్చేసి మళ్ళీ పృష్ఠభాగాలని ఈ విధంగా పైకి లేపి మోచేతులని తొడల కింద పెట్టాలి. అలా పెట్టి కింద కూర్చోండి. దీని తర్వాత మనము కొంత నార్మల్గా కూర్చొని ఈ యొక్క కుడి భుజాన్ని ఈ విధంగా గుండ్రంగా తిప్పాలి. ఇలా కుడి భుజాన్ని గుండ్రంగా తిప్పడంతో ఈ భుజంపై బాగా ప్రభావం పడి భుజం చుట్టూ ఉన్న కండరాలపై కూడా ప్రభావం పడుతుంది. ఇదే రొటేషన్ని మీరు ఈ విధంగా కూడా చేయవచ్చు. రెండో వైపు కూడా అదే విధంగా మనం భుజాన్ని రొటేట్ చేద్దాము. రివర్స్ ఆర్డర్లో కూడా రొటేట్ చేయండి. ఈ రెండు రొటేషన్స్ టైప్స్ సేమ్, అయితే కుడివైపు ఒకటి చేసి రెండో వైపు వేరే చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత ఇలా అనాలి. ఇలా అనడం వలన ఛాతిలో, భుజంలో ఉన్న కండరాలన్నీ బాగా వార్మప్ అయిపోతాయి. అలా చేసి మనము రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు మనము చేతులని ఈ విధంగా కింద పెట్టేసి మోకాలని ఒక దగ్గర పెట్టుదాము.
లేదా ఈ విధంగా టర్న్ అవి కూడా ఇది చేయవచ్చు. దీని తర్వాత ఇలా మోకాలని పైకి చేసి భుజాలని పైకి ముందుకు చేయండి, కిందికి వచ్చేయండి. కిందికి వచ్చేయండి. వీపుని ఈ విధంగా రౌండ్ చేయాలి, పొట్టని ఇలా స్క్వీజ్ చేయాలి, దాని తర్వాత పైకి రావాలి. మోకాలని పైకి కిందికి అనండి. రిలాక్స్ అవ్వండి. ఇది చేస్తే మన భుజాలపై చాలా ప్రభావం పడి భుజాలు స్ట్రాంగ్గా అవుతాయి. అలానే పొట్ట కూడా తగ్గుతుంది. దీని తర్వాత బ్లాక్స్ని ఈ విధంగా పెట్టండి. పెట్టేసి బ్లాక్స్ని వెనకాల జరుపుతూ ఈ విధంగా కాళ్ళని ముందుకు తీసుకొని రావాలి. ఇంతకుముందు ఈ ఆసనాన్ని చేసాం మనము. ఇలా కాళ్ళని ఒక దగ్గర తీసుకొని రావాలి. దాని తర్వాత కాళ్ళని ఇలా ఇంటర్లాక్ చేసి నెమ్మదిగా పాదాలని పైకి లేపాలి. పైకి లేపుతూ ఇక్కడ అలానే ఉండండి. ఇదే భుజపీడాసనం. కాళ్ళని కింద పెట్టేసి నార్మల్గా కూర్చోండి. అయితే ఇంత కష్టంగా ఉంది కదా, ఈ ఆసనాన్ని మనము బ్రేక్ చేసుకోవాలి. ఎలా బ్రేక్ చేసుకోవాలి? ఈ ఆసనం చేసినప్పుడు ఫస్ట్ అందరికంటే ముఖ్యంగా ఈ వ్రిస్ట్ ఏరియా, మణికట్టు ప్రాంతము బాగా దృఢంగా బలంగా ఉండాలి. కాబట్టి ఒక బ్లాక్పై కూర్చోవచ్చు. కూర్చొని ఈ మణికట్టుని బాగా రొటేట్ చేయండి. దీన్ని మీరు వార్మప్లో కూడా వాడవచ్చు. దీన్ని మీరు ఆసనం చేసిన తర్వాత రిలాక్సేషన్లో కూడా వాడవచ్చు. అదేవిధంగా రెండో వైపు క్లాక్ వైస్లో చేయండి, యాంటీ క్లాక్ వైస్లో చేయండి. ఇలా చేతులను ఎప్పుడైతే మనం తిప్పుతామో దాంతో ఇలా చేతులని వెనకాల పెట్టడం వలన ఆ వ్రిస్ట్ ఏరియా, మణికట్టు ప్రాంతంపై పడిన ప్రభావము తగ్గుతుంది. ఈ విధంగా మనము కొంత సమయం పాటు ఇక్కడ ఉన్నట్టయితే ఎప్పుడైతే కాళ్ళని పైకి లేపుతామో ఈ విధంగా ఆ మణికట్టుపై పడే ప్రభావాన్ని మనము తట్టుకోగలుగుతాము. కిందికి వచ్చేయండి. ఇక్కడ మనం బ్యాలెన్స్ చేసినప్పుడు పొట్ట కండరాలని లోపలికి బాగా స్క్వీజ్ చేయాలి. అదేవిధంగా మీరు కాళ్ళని పైకి లేకపోతున్నారు, ఏం చేయగలుగుతారు? ఇలా చేసి కాళ్ళ వేళ్ళపై వచ్చేయండి. కనీసం ఇక్కడైతే ఉండండి. ఈ విధంగా ఉండి పృష్ఠ భాగాలను పైకి లేపుతూ తలని కిందికి చేయడానికి ప్రయత్నించండి. మీ గుహ భాగం వైపు మీ దృష్టిని పెట్టేసి ఇక్కడ ఉండండి. ఇక్కడ మోచేతులు ఈ విధంగా బెండ్ అవ్వాలి. ఒకవేళ మోచేతులు ఈ విధంగా బెండ్ అవ్వకపోతే మనము ఆసనము ఇక్కడ చేయలేము. అలా కొంత సమయం పాటు ఉండి మళ్ళీ కిందికి వచ్చేయండి. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయకుండా ఉంటే చాలా మంచిది. వెయిట్ ఎక్కువగా ఉండి చేతులు బలహీనంగా ఉన్నవాళ్ళు అస్సలు చేయకూడదు. భుజాలలో బలాన్ని పెంచే ఆసనాలు చేసి బాగా ప్రిపరేషన్ చేసుకొని దాని తర్వాత ఈ ఆసనాన్ని చేయండి. అయితే ఈ యొక్క ఆసనంలో ఒక ప్రమాదం ఉంది, అది నేను చూపిస్తాను. ఈ విధంగా ఆసనం చేసేటప్పుడు వెనకాల పడిపోతారు. ఇంత ఈజీగా పడరు, ఢామ్ అని ఒకటేసారి కింద పడిపోతారు. అలా పడిపోతే లోవర్ బ్యాక్లో ఇంజురీ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి అలా ఇంజురీస్ కాకుండా మీతో ఎంత వీలవుతుందో అంతే చేయండి. ఒకవేళ ఈ ఆసనం మీకు ఇంకా కష్టంగా అనిపిస్తే ఒక బ్లాక్ని మీడియం హైట్లో కూడా పెట్టుకొని ఇలా మాలాసనంలో కూర్చొని ఇక్కడి నుంచి పైకి లేచి మళ్ళీ కిందికి వచ్చి పైకి లేచి కిందికి వచ్చి పైకి లేచి కిందికి వచ్చి ఇలాంటి డ్రిల్స్ని కూడా మీరు చేసుకోవచ్చు. అలా చేయడంతో చేతులు, నడుములు, భుజాలు
ఇవన్నీ స్ట్రాంగ్గా అయ్యి మనకు ఈ ఆసనం చేయడానికి మన బాడీ ప్రిపేర్ అవుతుంది. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు వికట భుజపీడాసనము. భుజపీడాసనము భుజాలకు కష్టంగా ఉండే ఆసనము. ఈ ఆసనం చేసే ముందు మనము బాగా వార్మప్ చేయాలి. దాని తర్వాత ఈ ఆసనం చేస్తే మనకు కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది. ముందుగా భుజాలకు సంబంధించిన వార్మప్ చేసి దాని తర్వాత మనము వేరే ఆసనాలను చేద్దాము. ముందుగా మోకాలపై వెళ్ళిపోండి. మోకాలపై వెళ్ళి మనము చేతులని భుజాల కింద పెట్టాలి. అలా పెట్టేసి మనము మోకాళ్ళని దగ్గరగా తెచ్చి పెట్టాలి. వీపుని ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేయండి. వీపుని ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేయండి. అలా కొన్నిసార్లు వీపుని ఆర్చ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడము చేస్తూ ఉండాలి. ఈ విధంగా వీపుని రౌండ్ చేసి తలని మోకాల వైపు దృష్టిని పెట్టి అలానే ఉండండి. పొట్ట కండరాలని బాగా బిగించి ఆ హస్తాలపై బాగా ప్రెషర్ పడేలాగా చూసుకోవాలి. ఈ భుజపీడాసనం కూడా అరిచేతులపై బ్యాలెన్స్ చేస్తాము కాబట్టి మణికట్టు ప్రాంతాలపై బాగా స్ట్రెచ్ పడేలాగా ఇక్కడ ఉండాలి. ఇప్పుడు మనము ఆ మోకాలని మ్యాట్ కంటే కొంత పైకి లేపాలి. కొన్ని ఇంచుల పాటు పైకి లేపి ఇలా బ్యాక్ని బాగా రౌండ్ చేస్తూ ఆసనంలో ఉన్నట్టయితే భుజాలపై చాలా ప్రెషర్ పడుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. మోకాలని కొద్దిగా పైకి లేపండి. కంప్లీట్గా కిందికి తీసుకుని వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళాలి. మ్యాట్కి తాకకండి, తాకనివ్వకుండా పెట్టండి. కానీ మోకాలని కిందికి చేయండి, పైకి చేస్తూ ఉండండి. కిందికి చేయండి, పైకి చేస్తూ ఉండండి. ఇలా పైకి కిందికి చేయడం వలన మన వీప్పై, భుజాలపై, మోకాళ్ళపై, పొట్టపై ప్రెషర్ బాగా పడుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇక్కడ కొంత సమయం పాటు అదే విధంగా ఉండండి. దాని తర్వాత మోకాలని కింద పెట్టేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఈసారి మనము భుజాలని ఈ విధంగా రొటేట్ చేద్దాము. ఈ విధంగా రొటేట్ చేయడం వలన షోల్డర్లో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. మణికట్టులో ఉండే కండరాలు కూడా యాక్టివేట్ అవుతాయి. రివర్స్గా కూడా చేయండి. దాని తర్వాత మనము పాదాలని మాలాసనంలో పెట్టేసి కూర్చోవాలి. మాలాసనంలో కాళ్ళని తీసుకెళ్ళి మోచేతులతో మోకాళ్ళని దూరంగా చేసి చేతులని ఇలా ఇంటర్లాక్ చేసి పెట్టండి. భుజాలు బయటికి రావాలి. వీపు నిటారుగా అవ్వాలి. ఛాతీ కూడా బాగా బ్రాడ్గా అవ్వాలి. ఈ యొక్క మాలాసనంలో కొంత సమయం పాటు మనం ఉండబోతున్నాము. కనీసం 2 నుంచి 3 నిమిషాల పాటు ఇక్కడ మనము ఉండగలగాలి. ఒకవేళ 2 నుంచి 3 నిమిషాలు మీరు ఉండలేకపోతే కనీసం 1 నిమిషమైనా మీరు ఇలా మాలాసనంలో ఉండగలగాలి. అలా టైం పెంచుకుంటూ ఈ మాలాసనంలో మనము ఎక్కువ సమయం పాటు ఉండవచ్చు.
జనరల్గా ఈ ఆసనంలో మనము ఇంకా ఎక్కువగా సమయం పాటు ఉండగలిగే శక్తి కూడా మనలో ఉంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. పొట్ట కండరాలని బిగించి పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేయండి. దీని తర్వాత మనము పృష్ఠభాగాలని పైకి లేపి అరిచేతులని పాదాల మధ్యలో పెట్టాలి. చేతులని కొద్దిగా వెనకాలకి తీసుకెళ్ళి మన పాదాల వెనకాల తీసుకెళ్ళి పెట్టాలి. అలా పెట్టి ఇప్పుడు మనము తొడలని పైకి లేపి ముందు వైపు చూడండి. ఇలా ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుందో, ముఖ్యంగా మన మణికట్టులో కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. ఆ మోచేతులు ఇక్కడ కరెక్ట్గా 90 డిగ్రీస్ బెండ్ అవుతున్నాయి. దాన్ని కూడా మీరు గమనించండి. కిందికి వచ్చేసి ఈసారి ఈ యొక్క బ్లాక్స్ని తీసుకెళ్ళి మనము ఆ చేతుల కింద పెట్టుకోవాలి. ఈసారి చేతులని బ్లాక్స్పై పెట్టాలి. అలా పెట్టేసి ముందు చూడండి. ముందు చూస్తూ నెమ్మదిగా పాదాలని దగ్గరగా తీసుకొని రావాలి. అలా తీసుకొని వచ్చేసి చేతులపై ఎలా అనిపిస్తుందో, భుజాలపై ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఇలా కాళ్ళని దగ్గరగా తెచ్చినప్పుడు మనము వెనకాల అస్సలు పడరాదు. పడితే మన వెన్నుముక్క కింద తాకి మనకు వెన్నుముక్క విరిగి లేదా ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదా మనకు గాయాలయ్యే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి అలా చేయకూడదు. ఇలా కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత కాళ్ళ మడిమలని లేపండి. కాళ్ళ వేలని మ్యాట్ పైనే పెట్టండి. ముందు వైపు చూస్తూ ఉండాలి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. శ్వాస తీసుకుంటూ ఉండండి, శ్వాస వదులుతూ ఉండండి. ఇక కావాలంటే మనము కాళ్ళ వేళ్ళని ఇలా ఇంటర్లాక్ చేయవచ్చు. నెమ్మదిగా కిందికి వచ్చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు వికట భుజపీడాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన చేతుల పైన, భుజాల పైన చాలా మంచి ప్రభావం పడుతుంది. భుజాల కండరాలు బాగా బలంగా, దృఢంగా తయారవుతాయి. అలాగే మన వ్రిస్ట్ పైన కూడా బాగా ప్రభావం పడుతుంది. వ్రిస్ట్ పై తీవ్రమైన స్ట్రెచ్ పడుతుంది. పొట్ట కండరాలు అలాగే నడుం కండరాలపై ప్రభావం పడడంతో పాటు మన లైఫ్లో ఫోకస్ అలాగే బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. నార్మల్గా కూర్చోవాలి. ఇదే భుజపీడాసనము. ఈ ఆసనము భుజాలపై సపోర్ట్ తీసుకొని బ్యాలెన్స్ చేస్తున్నాము. ఇలాంటి బ్యాలెన్సింగ్ ఆసనాలు చిన్నపిల్లలు చేస్తే చాలా మంచిది. వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇలాంటి ఆసనాలు చేయకూడదు. చేయడం వలన మీ యొక్క మణికట్టు ప్రాంతం విరిగి ఫ్రాక్చర్ అయ్యి గాయమయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఫోకస్తో పాటు శరీరంలో బ్యాలెన్స్ పెరుగుతుంది, కోర్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. ఇలా కౌంటర్ చేయడం వలన చేతులు, భుజాల కండరాలు అలాగే పొట్ట కండరాలు ఇవన్నీ కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మణికట్టు ప్రాంతంలో ఎటువంటి ఇంజరీ ఉన్న వాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. ముందు మణికట్టుని బాగా స్ట్రాంగ్ చేసుకోండి. ఈ ఆసనం మణికట్టు ప్రాంతం స్ట్రాంగ్గా ఉంటే ఈ ఆసనం బాగా చేయగలుగుతారు. నడుములని బాగా ఫ్లెక్సిబుల్ చేసుకోవాలి. అయితే చేతులు బలహీనంగా ఉన్నవాళ్ళు, మణికట్టు వీక్గా ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. చేస్తే మీకు ప్రమాదం, వెనకాల పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వెనకాల ఎటువంటి దిండునైనా బెడ్నైనా పెట్టి మీరు ఆసనం చేస్తే మంచిది. బేర్ ఫ్లోర్పై ఈ ఆసనాన్ని చేయొద్దు. వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు అస్సలు ఈ ఆసనాన్ని చేయకూడదు. మీరు ఒకవేళ ఆసనం చేసినట్టు అయితే కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది, లేదా మణికట్టులో ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కింద పడిపోతే నడుము బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి రిస్క్ని మీరు తీసుకోకూడదు. చిన్నపిల్లలతో ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. వాళ్ళకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, వాళ్ళలో బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో వికట భుజపీడాసనం ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీ లైఫ్లో ఫోకస్ని అలాగే బ్యాలెన్స్ని బాగా పెంపొందించుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.